సక్సెస్ఫుల్లీ ఏ ప్రాబ్లం లేకుండా కండక్ట్ చేసినందుకు వైస్ ఛాన్సలర్ తర్వాత కన్వీనర్ నేను ఒకసారి మళ్ళా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. సో నౌ ఐ రిక్వెస్ట్ Pratap Reddy garu to say a few words. First, I thank the State Council for entrusting the conference on the Kapil University to conduct it. This is the second time Kapil University conducted successfully. This year, the total 35,600 candidates have applied. Out of that, 29,342 appeared for the examination, and total qualified is 28,446. This is coming to roughly 97%. And with this information, I thank the convener and all the persons who are involved in the successful conduct of this exit examinations. I request convener to provide the property to give the details about the exit. So, exit 2026 notification, February 20th ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ ని 24 ఫిబ్రవరి తీసుకొని 22 ఏప్రిల్ వరకు వితౌట్ ఫైన్ అప్లికేషన్ తీసుకున్నారు. తర్వాత లేట్ ఫీతో 250 లేట్ ఫీతో 25 ఏప్రిల్ వరకు తీసుకోవడం జరిగింది. అట్లాగే 5,000 ఎగ్జామ్ కి 2 రోజుల ముందు కూడా 2 రోజులు తీసుకోవడం జరిగింది. ఈ ఎగ్జామ్ 2026 ఫస్ట్ మే రోజున 2 సెషన్లు జరగడం. ఒకటి ఫస్ట్ సెషన్ 10 AM to 12 noon, సెకండ్ సెషన్ 2 PM to 4 PM. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ప్రైమరీ కీని 15th మే రోజు వెబ్సైట్ లో ఉంచడం జరిగింది. 3 days అటాక్ వచ్చిన తర్వాత అప్డేషన్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు రిజల్ట్స్ అనాలిసిస్ అంతా కూడా ఎగ్జామ్ కమిటీ ఉంచడం జరిగింది. రిజల్ట్స్ అన్ని కూడా అప్రూవ్ చేయబడింది. సో దీంట్లో చెప్పినట్టుగా మీకు ఇచ్చినటువంటి షీట్స్ లో రకరకాల స్టాటిస్టిక్స్ ఉన్నాయి, రిజల్ట్స్ అనాలిసిస్ ఉన్నాయి, తర్వాత కేటగిరీ వైజ్ అనాలిసిస్ కూడా ఉంది, ఫిజికల్లీ ఛాలెంజ్ అనాలిసిస్ ఉంది, మైనారిటీ కమ్యూనిటీ రిజల్ట్ అనాలిసిస్ కూడా ఫస్ట్ పేజ్ ఇవ్వబడింది. with 122.01 marks from Hyderabad. 6th ranker Edavalli Venkata Sri Krishna Charan Sai. 6th ranker with marks 120.8. 7th ranker Alladi Adarsh Krishna from Hyderabad, Palastipuram with 119.68. 8th ranker Eddulam Sri Krishna Reddy with 119.64 from Hyderabad, and 9th ranker Muhammad Omar Mujahid with 119.34 marks, and 10th ranker Karnandi Abhinama Chaddatta from Siddipet with 118.77 marks. ఒక విశేషం ఏంటంటే ఇప్పటివరకు మన అన్ని టెస్టులో విమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ ఉంది. కానీ ఈసారి సర్ప్రైజ్ ఏంటంటే రాసిన వాళ్ళు ఆల్మోస్ట్ 5 times ఎక్కువ విమెన్ ఉన్నారని, మరి లిస్ట్ లో మాత్రం అంతా జెంట్స్ దే కనిపిస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ సెట్స్. ఇప్పటివరకు చూసినంత అంతా అమ్మాయిలే ఉంది. సో ఇదొకటి కొంచెం కొత్తదనంగా అనిపిస్తుంది.